దర్శన్ కూడా మనం వినాలి కదా. మేము ఆల్రెడీ ఫైల్ మూవ్మెంట్ చేసాం సార్. సెంట్రల్ మినిస్టర్ దగ్గర ఉంది. లాస్ట్ టైం నేను 2 months బ్యాక్ మసూరి దగ్గరికి వెళ్ళాము సార్. దాంట్లో 40 minutes డిస్కస్ జరిగింది. నేనైతే దానికి ఫైల్ ఐస్ పోస్తాను, మూవ్మెంట్ ఉంది, మీకు సెంట్రల్ మినిస్టర్ సబ్మిట్ చేస్తాను. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, అవినాష్ రెడ్డి గారు చెప్పారు, ఎంపీ గారు. ఇంకా సమయం పడుతుంది అని చెప్పాను సార్. మీరు కూడా రిమూవ్ చేసేదానికి మాకు సమయం ఇస్తాను. కానీ కాలయాపన జరుగుతూ వచ్చింది. మేమేమో అక్కడి నుంచి ఫైల్ మూవ్మెంట్ వస్తుంది, మన క్లియరెన్స్ వస్తుందనే ఉద్దేశంతో భక్తులంతా వెయిట్ చేస్తున్నాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు రావడం అనేది మాకు తెలిసింది. దానికోసం మేము సహకరించమని యాక్చువల్గా చెప్పాలంటే అపోజ్ చేసేదానికి వచ్చాం సార్. మా అందరి భక్తులను మీరు సరైనలో తీసుకొని సహకరించాలని కోరుకుంటున్నాము. నాయన భక్తితో స్వామి అప్పుడు ఇంత స్ట్రిక్ట్ లేదు. ఇట్లా ఉంటే మేము చేయలేదు సార్. ఏం కట్టం కూడా కట్టం. ఇంత గట్టిగా ఉంటే అంటే గట్టిగా కాదు, ఈ విధంగా రూల్స్ పెట్టి అవుతుంది సార్. రాష్ట్రానికి మీరు నిలబెట్టారు దర్శన్ కూడా మనం వినాలి కదా. మేము ఆల్రెడీ ఫైల్ మూవ్మెంట్ చేసాం సార్. సెంట్రల్ మినిస్టర్ దగ్గర ఉంది. లాస్ట్ టైం నేను 2 months బ్యాక్ మసూరి దగ్గరికి వెళ్ళాము సార్. దాంట్లో 40 minutes డిస్కస్ జరిగింది. నేనైతే దానికి ఫైల్ ఐస్ పోస్తాను, మూవ్మెంట్ ఉంది, మీకు సెంట్రల్ మినిస్టర్ సబ్మిట్ చేస్తాను. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, అవినాష్ రెడ్డి గారు చెప్పారు, ఎంపీ గారు. ఇంకా సమయం పడుతుంది అని చెప్పాను సార్. మీరు కూడా రిమూవ్ చేసేదానికి మాకు సమయం ఇస్తాను. కానీ కాలయాపన జరుగుతూ వచ్చింది. మేమేమో అక్కడి నుంచి ఫైల్ మూవ్మెంట్ వస్తుంది, మన క్లియరెన్స్ వస్తుందనే ఉద్దేశంతో భక్తులంతా వెయిట్ చేస్తున్నాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా మీరు రావడం అనేది మాకు తెలిసింది. దానికోసం మేము సహకరించమని యాక్చువల్గా చెప్పాలంటే అపోజ్ చేసేదానికి వచ్చాం సార్. మా అందరి భక్తులను మీరు సరైనలో తీసుకొని సహకరించాలని కోరుకుంటున్నాము.